నెక్స్ట్ 691 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లేయర్డ్ స్ట్రక్చర్? లేయర్డ్ స్ట్రక్చర్ ఎందులో ఉంటుంది? గ్రాఫైట్లో లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా గ్రాఫైట్లో హెక్సాగాన్ రింగ్స్ లాగా ఉంటుంది దీని స్ట్రక్చరు. ఇట్లా ఒక హెక్సాగాన్ రింగు ఇంకొక హెక్సాగాన్ రింగుకి మధ్య ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. ఇవి హెక్సాగాన్ అంటే మొత్తం ఎట్లా ఉండాలి, ఇట్లా ఉంటాయి స్ట్రక్చర్. సో హెక్సాగాన్ రింగ్స్ మీద ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి దీని మీద ప్రెషర్ని అప్లై చేస్తే ఈ లేయర్ మీద జారుతుంది. ఇవి ఇట్లా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది ల్యూబ్రికెంట్గా యూజ్ చేస్తారు. కానీ దీని యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, మన్నిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎందులో యూజ్ చేస్తారంటే ఏరోప్లేన్స్లో యూజ్ చేస్తారు. ఏరోప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్లో ల్యూబ్రికెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి లేయర్డ్ స్ట్రక్చర్ ఉండడం వల్లనే ప్రెషర్ని అప్లై చేస్తే ల్యూబ్రికెంట్గా జారుడు స్వభావం అనేది వస్తుంది. దేనికి? గ్రాఫైట్. నెక్స్ట్ వన్ 692 క్వశ్చన్ చూడండి. ఫోర్స్ ప్రజెంట్ బిట్వీన్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్ ఈజ్. గ్రాఫైట్ యొక్క లేయర్స్ మధ్యలో, రెండు లేయర్స్ మధ్యలో ఉండేటివి వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. లేయర్స్ మధ్యలో ఉండే ఫోర్సెస్ ఏంటివి? వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫోర్సెస్ని ఏం ఫోర్సెస్ అంటారంటే బాండ్ ఫోర్సెస్ అంటారు. కొన్ని ప్లేస్లో వండర్ వాల్స్ అని కూడా ఇస్తాడు. ఇక్కడ బాండ్ ఫోర్సెస్ అని ఇచ్చినాడు కాబట్టి వీ విల్ సెలెక్ట్ యాజ్ బాండ్ ఫోర్సెస్. ఇది కనుక లేకపోతే వీ విల్ గో టు వాట్? వాండర్ వాల్ ఫోర్సెస్లోనికి వెళ్ళిపోవాలి. ఎందులోకి వెళ్ళిపోవాలి? వాండర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్లోనికి వెళ్ళిపోవాలి. 693 క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్ ఈజ్. సో రెండు గ్రాఫైట్ లేయర్స్ మధ్య, ఇదొక లేయర్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 3.35 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. 3.35 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. ఇక డైరెక్ట్ మెమరబుల్ క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి. 3.35 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. 694 క్వశ్చన్ చూడండి. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్. మనకు కెమిస్ట్రీ పరంగా ఏదైనా ఒక కార్బన్ ఏదైనా ఒకటి కనుక మనకు గుడ్ కండక్టర్ కనుక అయితే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని గుడ్ కండక్టర్గా మనం భావిస్తున్నాము అంటే అందులో ఏముండాలంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ కూడా ఎప్పుడు ఏమవుతుంది? అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. డీలోకలైజ్డ్ అవుతుంది. ఏమవుతుంది? డీలోకలైజ్డ్. లోకల్ అంటే ఒకటే ప్లేస్లో అంటిపెట్టుకొని ఉండడం. అట్లా ఉండకుండా చుట్టూ తిరుగుకుంటూ ఉంటుంది. డీలోకలైజేషన్ జరుగుతుంది. కాబట్టి డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లనే ఇది గుడ్ కండక్టర్గా పనిచేస్తుంది. లేయర్డ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ల్యూబ్రికెంట్గా పనిచేస్తుంది. ఇది డీలోకలైజ్డ్. నెక్స్ట్ 695 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ లెడ్ ఇన్ ద పెన్సిల్. పెన్సిల్ లోపల లెడ్ యూజ్ చేస్తుంది కదా. సో మనకు పెన్సిల్ లోపల ఏముంటుంది? లెడ్ ఉంటుంది కదా, రాసే లిడ్ ఉంటుంది కదా. ఆ లిడ్ దేనితో తయారవుతుంది అని అంటే గ్రాఫైట్ తోటి తయారవుతుంది. మనకు ఈ కార్బన్ బ్లాక్ దేని ఉపయోగం ఏంటి అంటే పేపర్ ప్రింటింగ్ వస్తుంది కదా, పేపర్ ప్రింట్ అయ్యేది. ఆ పేపర్ ప్రింట్లో ఉన్న అక్షరాలకు కలర్గా యూజ్ చేసేది, ఇంక్ యూజ్ చేసేది కార్బన్ బ్లాక్. ఓకే, సో గ్రాఫైట్ ఈజ్ ద ఆన్సర్.